హాయ్ అండి, ఇప్పుడు లోటస్లు పెట్టడం చూద్దాము. ఇప్పుడు వరకు అవి క్లీన్ చేయడము, అవి రూట్స్ కట్ చేసి వాటర్లో వేయడం చూశారు కదా. నేను అవి ఇప్పుడు నాటుతున్నాను. ఎలా నాటుతున్నానో చూద్దాము. ఇది వర్మి కంపోస్ట్, ఇది మేకెరువు అండి. ముందు ఒక 2 గుప్పిళ్ళ మేకెరువు వేస్తున్నాను అడుగులో. మీ దగ్గర ఉంటే వెయ్యండి, లేకపోతే లేదు. ఖచ్చితంగా వెయ్యాలి అని ఏం లేదండి. ఏది ఉంటే అది ఒకటే రకం కూడా వేసుకోవచ్చు. మేకెరువు ఉంటే మేకెరువు, వర్మి కంపోస్ట్ కానీ, పేడెరువు కానీ, ఆవు పేడ ఎరువు అలా వేయచ్చు. ఇలా రాళ్ళు ఏమైనా ఉంటే మాత్రం ఉంచకండి, తీసేయండి. ఒక గుప్పిడ అలా వేసానండి. ఇప్పుడు పైన వర్మి కంపోస్ట్ వేస్తున్నాను. నా దగ్గర ఇది ఉంది, అందుకే ఇదే వేస్తున్నాను. ఉందండి, ఈ డబ్బాడు వేసాను. ఈ టబ్బుకి కొంచెం చిన్న టబ్బులు అయితే కొద్ది తక్కువ వేసుకోవాలి. దీంట్లో పైన ఇప్పుడు ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టి, లేదా నల్లమట్టి ఉంటే నల్లమట్టి. నా దగ్గర ఇది ఉందండి. లాస్ట్ టైము విజయవాడ వెళ్ళినప్పుడు ఈ పక్కన పొలాలెమ్మట ఉంటుంది కదండి, గట్టెమ్మట, ఆ మట్టి అన్నమాట తెచ్చుకున్నాను. అది వేస్తున్నాను. కొంచెం ఇలా వేసేటప్పుడు రాళ్ళు లేకుండా చూసుకోవాలండి. ఈ లోటస్ రూట్స్ ఏంటంటే వాటర్గా ఉంటాయి కదా, వాటికి ఏంటంటే రూట్స్ అవి పెరిగేటప్పుడు ఈ రాయి అనేది గుచ్చుకుంది అనుకోండి, అది అక్కడికి కుళ్ళిపోతుంది. అందుకే కొంచెం చూసుకొని వేసుకోవాలండి. నేను ఎప్పుడు ఎర్రమట్టే వేస్తాను మొక్కలకి, తెచ్చినది కొత్తగా తెచ్చుకొని వేస్తుంటాను మార్చినప్పుడు అలా. ఇప్పుడు ఇది ఉందని వేస్తున్నాను. ఈ టబ్లో నేను మైక్రో లోటస్ పెడుతున్నాను, డైరెక్ట్గా పెట్టేస్తాను. ఇదండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఈ అంచెమటే పెట్టాలండి. మధ్యలో ఇలా ఎలా అంటే అలా పెట్టకూడదు. ఎందుకంటే ఇలా పెడితే ఇది ఇలా చుట్టులాగా చుట్టుకుంటూ పెరుగుతుంది. ఇది కొంచెం అది లోపలికి వెళ్ళేంత వరకు పెట్టుకోవాలి. అంతే అండి. ఈ ఆకు పైకి ఉండేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒక్కటే ఆకు, ఇవి దుంపల్లాగా వస్తున్నాయండి, అందుకే ఇదంతా కూడా ఇలా పక్కకు తిప్పేస్తున్నాను.
అంతే అండి, ఇలా పెట్టుకోవాలి. కొంచెం ఆకుల పైకి నిలబడేటట్టుగా చూసుకొని మట్టిని పెట్టేసుకోవాలి, ఇలా కప్పేసుకోవాలి. ఇవి కొంచెం నీళ్ళు పోసేటప్పుడు లైట్గా కడుక్కున్నాం అనుకోండి, ఫ్రెష్ అయిపోతాయి, బాగా కనపడతాయి బయటికి అప్పుడు మీకు ఆకులు. ఇప్పుడు నీళ్ళు పోసే ముందు ఇదంతా కొంచెం శుభ్రం చేసేసుకొని ఫస్ట్ ఇసుక వేసుకుంటానండి. ఇసుక వేసుకుంటే ఇంకా నీట్గా తేటగా కనపడతాయి నీళ్ళు. ఇసుక కూడా తెచ్చుకోవాలి, కింద నుంచి తెచ్చుకొని వేసుకుంటాను. వేసిన తర్వాత నీళ్ళు పోస్తానండి. అన్నీ సెట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, ఇలా ఇదంతా క్లీన్ చేశాను. ఈ ఆకులు పైకి ఉండేంత వరకు ఇంతమంది ఒక 1/2 ఇంచ్ అంతా ఇసుక ఒక లేయర్ లాగా వేసుకోవాలండి. ఇప్పుడు అది వేసేస్తాను. దీంతో ఏంటంటే తేటగా కనపడతాయి అంటే అంతే. కంపల్సరీ వేయాలని ఏం లేదు, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒకవేళ బురదలాగా అయినా మళ్ళీ 1 గంట 2 గంటల్లో నీళ్లు తేరుకుపోతాయి. ఇలా రాళ్ళు ఏమన్నా ఉంటే మాత్రం తీసేయండి. ఇలా రాళ్ళు లేకుండా వేసుకోవాలి. ఇసుక మరీ సన్నగా ఉంటే కూడా బాగోదండి. మట్టిలో మనం నీళ్లు పోసినప్పుడల్లా మార్చినప్పుడల్లా కింద మట్టిలోకి వెళ్ళిపోయి మట్టిలో కలిసిపోతుంది. అలా కాకుండా కొంచెమన్నా ఇలా కొద్దిగా లావుగా ఉండేటట్టుగా చూసి వేసుకోండి. మరీ ఎక్కువగా మట్టిలో వెళ్ళిపోయి కలవదు. మనం నీళ్ళు ఒక నెలకు ఒకసారి అలా మార్చుకోవాలండి. నీళ్ళు తీసేటప్పుడు కూడా పైన అలా తీసి లేదా ఇది తీసి ఇలా వంపేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ నింపుకోవడమే. ఇవైతే నేను టబ్ ఇన్ టబ్ మెథడ్లో పెడుతున్నానండి. ఈ టబ్బుని తీసుకెళ్ళి ఈ 100 రూపీస్ టబ్ ఉంది కదండి పెద్దది, అందులో ఇది దించుతాను. దింపేటప్పుడు చూపిస్తాను మీకు మళ్ళీ. ఇది మాత్రం డైరెక్ట్ ఇలాగే ఉంచేస్తున్నాను, అందుకే సగం వరకు ఇలా మట్టి వేసాను. ఇసుక వేసేసి ఇందులోనే డైరెక్ట్ నీళ్లు నింపేస్తాను. ఇది ఇంకో టబ్బులో పెడతాను కాబట్టి మట్టిని ఇంకొంచెం ఎక్కువగా వేసుకున్నాడు, 3 వంతుల వరకు వేసాను. ఇది నీళ్ళల్లో ఉంటుంది కాబట్టి నీళ్ళు ఎక్కువే ఉంటాయి అప్పుడు దానికి. ఇది టబ్ ఇన్ టబ్ మెథడ్ అండి. ఆ టబ్ని ఇందులో పెట్టాను. ఇప్పుడు ఇందులో ఈ కొంచెంలో నీళ్లు మనకు సరిపోవు కాబట్టి ఇందులో ఉండే నీళ్లు కూడా దీనికి పనికొస్తాయి కాబట్టి ఇలా పెద్దగా పెట్టుకున్నాను. ఇప్పుడు నీళ్లు పోద్దాం. ఇది డైరెక్ట్ పైపు వేసేయచ్చండి, కానీ ఇలా నాచు వస్తుంది, అందుకే ఇది పెట్టాను. అంతే అండి, ఇలా నింపుకోవాలి. మనం కింద ఎరువిచ్చాం కాబట్టి ఇప్పుడు అప్పుడే మళ్ళీ ఏం ఎరువులు వేయనవసరం లేదండి. ఇప్పుడు ఇవి కొన్ని ఆకులు పెద్ద సైజులో ఆకులు వచ్చి ఒక మొగ్గు వస్తుంది అన్నప్పుడు
కొంచెం డిఏపి కానివ్వండి, ఎన్పికే 1919 ఎన్పికే కానివ్వండి, కొంచెం కొంచెం చిన్నగా పేపర్లలో పొట్లాలు చుట్టుకొని అవి పెట్టాలండి. నాకు కూడా ఆకులు వస్తాయి కదా, అప్పుడు ఎలా పెడుతున్నానో అది కూడా మీకు చూపిస్తాను. ముందు వీటిల్లో చేపలు వేసేదాన్ని. ఆ చేపలు ఉండడంతో కడగాలంటే కూడా కొంచెం విసుకొస్తుంది. అవి తీయడము అన్ని పిల్లలు అవుతూనే ఉంటాయండి. అవి ఆ పిల్లల్ని చేపల్ని ఏరడము క్లీన్ చేయడం అనేటప్పటికి బద్ధకం వచ్చేస్తుంది. ఈసారి అయితే చేపలు వేయట్లేదు, ఈజీగా క్లీన్ చేసుకోవడం అవుతుంది ఇప్పుడు. ఇవి మళ్ళీ ఆకులు ఎన్ని రోజుల్లో వస్తున్నాయి, ఎన్ని ఆకులు వచ్చాయి అవన్నీ కూడా అప్డేట్ ఇస్తుంటాను మీకు. వాటర్ లిల్లీ ఆర్డర్ పెట్టాను కదా, అవి వచ్చిన తర్వాత అవన్నీ చూపిస్తాను ఏమేమి వచ్చినాయి అనేది. అవి కూడా ఎలా పెడుతున్నాను అవన్నీ కూడా మీకు చూపిస్తానండి. ఇదండి వాటర్ అయితే నింపేసుకున్నాను చూడండి. కొద్ది రోజులలో వచ్చేస్తాయండి. ఇప్పుడు ఆల్రెడీ పైన ఉన్న లీవ్స్ అయితే కొంచెం పైకి వచ్చిన తర్వాత ఓపెన్ అవుతాయి ఆకులు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.